వారికి దేవుని దీవెనలు ఆశీర్వాదాలు మెండుగా దేవుడు మీ కుటుంబాలకి మీ బిడ్డలకు దేవుడు అనుగ్రహించునుగాక. సమయం అవుతుంది, సిద్ధపడి రండి. సమయము సమీపించి ఉన్నది. ఈ ప్రవచన వాక్యములు చదువువాడును దాన్ని వినేవాడును దాని ప్రకారంగా నడిచిన వారు ధన్యులు అని దైవ లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నవి. అందు నిమిత్తము సమయం ఉందగానే సిద్ధపడి ప్రభు సన్నిధికి ఎగిరిపడి రావాలని ప్రేమగా మీకు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రార్థన చేసి ప్రారంభిద్దాం. ఈ సంవత్సరము 8 నెలల ఆఖరి దినముల వరకు మమ్మల్ని కాపాడుకుంటూ వచ్చిన పరమ తండ్రికి స్తోత్రం. నీ బిడ్డలు, మీ ప్రియ బిడ్డలు నీ ముందు ఉన్నారు. వారు మేమందరము కలిసి నిన్ను స్తుతించటానికి, నీ నామాన్ని ఆరాధించటానికి ఈ మంచి తరుణమును, దినమును, సమయమును మీకు ఇచ్చినందుకు వందనాలు. వచ్చిన ప్రతి బిడ్డ ప్రభా, వారు హృదయాలలో నాయన వారి జీవితములలో ఏదైతే ఏ సమస్యలైతే ఉన్నాయో దేని కొరకు సమాధానం లేకుండా జీవిస్తూ ఉన్నారు. సమాధానం పరచగలిగిన దేవుడు, శాంతినివ్వగలిగిన దేవుడు. పాటల యందును, వాక్యం అందును, ఆరాధన యందును ప్రభువా నీవు మహిమపరచబడే కృప దయచేయండి. స్తుతి ఆరాధన జరుగుతూ ఉండగా రోగులు స్వస్థత కలగాలి, బలహీనులు బలపడాలి, దెయ్యముల చేత బాధించబడి వారి విడుదల పొందాలి. పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలల వలె ఒక్కొక్కరి మీద రాలినప్పుడే ఆకాశము నుండి ప్రభువ వారు అన్య భాషలతో మాట్లాడగలిగారు. నాయనా నీ శక్తిని దింపండి, మా మధ్యలో నీ ఆత్మస్వరూపుడుగా జీవ సంచారమును చేయండి. వచ్చిన బిడ్డలకు అందరికీ నాయన ఆత్మశక్తిని, ఆరోగ్యమును, దీవెనలు, ఆశీర్వాదనగా మారటానికి కృప దయచేయండి. నీ కృపలో నింపండి, బలపరచండి. ఆరంభం నుంచి ముగించి వరకు మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరే అధ్యక్షుడిగా, ప్రభువుగా, బోధకుడిగా ఉండి నడిపించండి. పాటలు పాడిస్తున్న బిడ్డలను వారి కంఠం, వారి స్వరములు మీరు ముట్టండి. నాయన వాక్యములు చేయండి. నాయన వాతావరణ అదుపులో పెట్టండి. రాన బిడ్డలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సకలడానికి నీ కృపా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ కోటికుల ద్వారా ప్రభా అనేకులు రక్షణ పొందటానికి కృప దయచేయండి. గ్రామంతా కదిలించడానికి నీ కృప అనుగ్రహించండి. ప్రతి వారు రక్షణ పొంది నాయన ఎవరు విడిచిపెట్టకుండా నీ బోర ఊదినప్పుడు పొందుకుని వెళ్ళటానికి నీ కృప సహాయం చేయండి. మీరే బలపరిచి నడిపించండి. ఏదైనా సేవ అంగీకరించి ఆశీర్వదించి నడిపించమని యేసు నామం పేట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి పాటను మనం పాడుకుందాం. దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుణ్ణి స్తుతించుడి. ఆ దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు,